భారీ వర్షాలతో విజయవాడ మీదుగా వెళ్లాల్సిన అనేక రైళ్లు రద్దయ్యాయి. రైల్వే ట్రాక్లు కూడా జలమయమయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా అతలాకుతలమైనటువంటి పరిస్థితి నెలకొంది. పలు చోట్ల వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. గ్రామాలన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రధానంగా చూస్తే బుడమేరు కాలువ పెద్ద ఎత్తున పొంగి పొర్లుతోంది. దీని ఫలితంగా ఇటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున పంట నష్టపోయింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ గుంటుపల్లి గ్రామ సమీపంలో ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఇక్కడ బుడమేరు కాలువ ఇటు విజయవాడ మీదుగా ఇక్కడ నుంచి ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలోనే కృష్ణా నదిలోను డైవర్షన్ చేసేందుకు కూడా గతంలో ప్రతిపాదనలు పెట్టారు. అయితే అది పూర్తి కాలేదు. దీనివల్ల భారీగా వచ్చినటువంటి వరద నీరు అటు కృష్ణా నదిలోకి వెళ్ళలేకపోయి ఇటు గ్రామాలను ముంచెత్తింది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ గుంటుపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. వేల ఎకరాల్లో మొత్తం కూడా ఇక్కడ ప్రాంతం అంతా కూడా నీట మునిగింది. ఇటు చుట్టుపక్కల రాజధాని ప్రాంతం కావడంతో అపార్ట్మెంట్లు వెలిశాయి. చాలా వేగంగా డెవలప్ చేస్తున్నటువంటి ప్రాంతంగా ఈ ప్రాంతం ఉంటుంది. అయితే ఈ భారీ వర్షంతో మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా జలమయమైంది. భారీ ఎత్తున ఇటు రోడ్ల వెంట నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. ఇటు రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించిపోయాయి. ఇటు ద్విచక్ర వాహనాలు కానీ ఇతర వాహనాలు కూడా వెళ్ళని పరిస్థితి నెలకొంది. ఇటు ఈ రోడ్డు మీదే రాయనపాడు రైల్వే స్టేషన్ కు వెళ్తారు. ప్రస్తుతం అయితే రాయనపాడు రైల్వే స్టేషన్ వద్ద అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చాలా పెద్ద ఎత్తున ఉధృతంగా వచ్చినటువంటి ఈ బుడమేరు కాలువ రాయనపాడు స్టేషన్ మొత్తాన్ని ముంచెత్తింది. ప్రస్తుతం అయితే అక్కడ రైళ్లు అన్ని కూడా అక్కడే నిలిచిపోయాయి. రైళ్లు ఇటు విజయవాడ వైపు వెళ్లే రైళ్లు కావచ్చు, ఇటు హైదరాబాద్ వెళ్లే రైళ్లు ఈ మార్గం మీద వెళ్తుంటాయి. ప్రస్తుతం అక్కడ రైళ్లన్నీ కూడా నిలిపివేసి అక్కడ నుంచి ప్రయాణికులను అధికారులు అతి కష్టం మీద విజయవాడకు తీసుకొని వచ్చారు. మొత్తం 50 బస్సులను ఇవాళ ఏర్పాటు చేసి వాటన్నిటి కూడా ఈ మార్గం ద్వారానే ట్రాక్టర్లను అలాగే ఇతర భారీ వాహనాలను ప్రొక్లైన్లను కూడా లాంటి బుల్డోజర్లను తదితర వాహనాలను తీసుకొని వచ్చి ఎక్కడ వాహనాలు అదుపు తప్పకుండా ప్రయాణికులకు చాలా క్షేమంగా విజయవాడకు చేర్చి అక్కడి నుంచి వారి ప్రాంతాలకు తరలించారు. అయితే ప్రస్తుతం ఇక్కడ గుంటుపల్లి గ్రామం పరిసర ప్రాంతాల్లో అలాగే ఇటు నుంచి రైల్వే స్టేషన్ వెళ్లే దారి పైన ఇటు మైలవరం దాకా వెళ్ళేటువంటి పలు గ్రామాలు మొత్తం 6-7 గ్రామాలు ప్రజలైతే తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇటు రైళ్లు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఇటు ఒక్క వెళ్ళేటువంటి ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం తెలుసుకుందాం. చెప్పండి, ఈ ప్రాంతంలో ఇంత వరద రావడానికి కారణం ఏంటి? గత 2-3 రోజులుగా వస్తున్నటువంటి వరదలే ప్రధానమైనటువంటి కారణం. అయితే 3 రోజుల నుంచి పడినటువంటి వర్షాల వల్ల దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వరద నీరు ప్రధానంగా మైలవరం ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో చెరువులు తెగిపోవటం, పోలవరం కాలం పూర్తి స్థాయిలో నీరు ఆయన కట్టలు తెగిపోవటం వల్ల అంటే సుమారుగా ప్రజలు చెబుతున్నాయి ప్రభుత్వ సమాచారం ప్రకారం 7 చోట్లుగా చెరువులు తెగినాయి అనేది సమాచారం. అంటే ముందు చూపుగా ప్రజల్ని అప్రమత్తం చేయాల్సినటువంటి ప్రభుత్వ అధికారులు కూడా దీని మీద మేనమాసాలు లెక్కేశారు తప్ప పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. దాని పర్యవసానంగా ఈరోజు వేలాది ఎకరాల పంట నష్టపోయింది. వరి కానీ, మొక్కజొన్న, ప్రత్తి, మిర్చి లాంటి పంటలు, వీటితో పాటుగా ఉద్యానవన పంటలు అయినటువంటి తోటలు, పళ్ళ తోటలు ఏదైతే వాటి కూడా నష్టపోయినది. వేలాది ఎకరాలు నష్టపోయింది. ఈ అపారమైన నష్టాన్ని పూడ్చలేనటువంటి స్థితిలో ఉంది. 3 రోజుల నుంచి ప్రజలు జల దిగ్బంధంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. జీవన వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చేద్దామంటే పని లేదు, తిందామంటే తిని లేదనేటువంటి పద్ధతిలో ఉంది. ఈ గుంటుపల్లికి పైన ఉన్నటువంటి పైడూరుపాడు, ఏలపురోలు, కొండపల్లి తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి కౌలూరు, ఈ ప్రాంతాలన్నీ కూడా అసలు జనంతో సంబంధం లేకుండా ఉన్నట్టుంది. ప్రభుత్వ అధికారులు హెలికాప్టర్లతో వెళ్ళి సహాయ చర్యలు చేస్తేనే తప్ప మిగతా రోడ్డు మార్గం అనేది పూర్తిగా స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ ప్రాంతంలో ఒక హెలికాప్టర్ సహాయంతో ఈ రాత్రికైన పునరావాసం చేస్తేనే ప్రజలు కాస్త జీవనంగా బతికేటువంటిది. ఏదో అనేక మంది రోగులు ఉన్నటువంటి పరిస్థితి, బీపీ, షుగర్లు, ఎటువంటి మందులకు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా ఈ ప్రాంతాల్లో కనపడుతుంది. మేము ఈ పర్యటన చేసిన సందర్భం కూడా ఇవన్నీ కూడా ఉంది. రెండవది పునరావాస కేంద్రాలు కొన్ని కేటాయించారు. నల్లకొంట కానీ గుంటుపల్లి ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఉన్నాయి. పునరావాస కేంద్రాలు కూడా అరకొరమైనటువంటి వసతులు ఉన్నాయి తప్ప పూర్తి స్థాయిలో వసతులు ఈ ప్రభుత్వం కల్పించలేకపోయింది. ఒక పక్క స్థానికులు స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూసుకుంటే మొత్తం కూడా విజయవాడ తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి గొల్లపూడి వరకు కూడా జల దిగ్బంధంలో విజయవాడతో సహా ఉందని చెప్పి మేము మా దృష్టికి వచ్చినట్టు అంశం.
మీరు చెప్పండి, ఇటు రాయనపాడు రైల్వే స్టేషన్ ఉంది. ఉదయం చాలా మంది ప్రయాణికులు అక్కడ చిక్కుకుపోయారు. రైల్వే స్టేషన్ మొత్తం కూడా జల దిగ్బంధం అయి ఉంది. రైలు కూడా ఆగిపోయాయి. సో వాళ్ళందరినీ రెస్క్యూ ఆపరేషన్ ఎట్లా జరిగింది, వాళ్ళందరినీ ఎట్లా బయటికి తీసుకొని వచ్చారు? అంటే ఈరోజు గొల్లపూడి దగ్గర, విజయవాడ దగ్గర నుంచి మొత్తం ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఏ ప్రాంతం చూసినా సరే జలదిగ్మలో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ గుంటిపల్లిలో రాయనపాడు వెళ్ళే క్రమంలో కూడా రోడ్లు జలమైనటువంటి పరిస్థితి. బైకులు కానీ లేకపోతే ఇంకేమైనా ఇతరితర వాహనాలు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. అత్యవసరమైన ఏదైనా రోగులు కానీ లేదా ఇంకా ఏదైనా అంబులెన్స్ కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మేము ప్రభుత్వాన్ని కొంత సహాయ చర్యలు చేపట్టినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడైతే బాగా ఇబ్బంది పడతా ఉన్నారో ప్రజానీకం, వారికి సౌకర్యాలు ఇతరితర ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా ప్రజానీకంగా మేము కోరుతాం. అంటే ప్రభుత్వం కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలని పంపించింది. ఎక్కడెక్కడ కొన్ని కంట్రోల్ రూమ్లను ఇట్లాంటివి ఏర్పాటు చేసింది. ఇంకా మరింతగా జనాలు ఇప్పుడు జలదిగ్బంధంలో ఉన్నారు కాబట్టి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ లేకపోతే ఇతరత క్యాంపులు కూడా ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. ఇక్కడ సమీపంలో రైల్వే స్టేషన్ ఉంది. రైల్వే స్టేషన్ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు మీరు చూసి ఉంటారు కదా, దగ్గరలో కొద్ది ఉదయం కానీ నిన్న రాత్రి కానీ పోయి చూసి ఉంటారు కదా, ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు రాయనపాడు రైల్వే స్టేషన్ జలదిగ్బంధంలో ఉండిపోయింది. రైలు రాకపోకలకు కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. దీంతోపాటు ఈ చుట్టుపక్కల విజయవాడ సమీపం ఉన్న ప్రాంతాలు గొల్లపూడి కానీ, నల్లగుంట కానీ, రాయనపాడు కానీ, పైండ్రపాడు కానీ ఇవన్నీ కూడా జలబృందంలో మునిగిపోయింది. ప్రజలు ఎటేళ్లలో దిక్కుదోసిన పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు ఉన్నారు. దాదాపు 1వ అంతస్తు 2వ అంతస్తుల్లో వాళ్ళు తలదాల్చుకున్న పరిస్థితి. వాళ్ళ భోజన ఏర్పాట్లు చేయటంలో ఇటు అధికారులు కూడా ఇప్పటివరకు కూడా ఎటువంటి చొరవ చూపించలేదు. చాలామంది స్వచ్ఛంద సంస్థలు లేకపోతే ఆ గ్రామంలో ఉన్న యువకులు డబ్బులు వేసుకొని ఎవరైతే ఫ్లడ్ గురైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రజలందరూ కూడా ఆహారం అందించే ప్రయత్నం చేస్తున్నారు. నల్లగుంటలో కూడా అదే ప్రయత్నం ఆ యువకులందరూ కూడా చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే గనక చర్యలు తీసుకొని అధికారులను అప్రమత్తం చేసి ఏదైతే ఫ్లడ్ గురైన ప్రాంతాలపై వెంటనే దృష్టి పెట్టి వాళ్ళకి ఆహారం అందించాలి. దీంతోపాటు ఏదైతే రాయనపాడు లాంటి స్టేషన్లు ఏదైతే ఉన్నాయో ఆ స్టేషన్లన్నీ కూడా జల దిగ్బంధంలో ఉంది. దాన్ని క్లియర్ చేయాల్సిన అవసరం కూడా ఎంత ఉంది. ప్రజల అవస్థలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం కూడా స్పందించి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం